అబ్బాయి ఏంటి నీరసంగా ఉంది? అమ్మ ఏమైందమ్మా అలా కూర్చున్నావు? ఏరా నాన్న నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? ఇంకా కాలేజీకి టైం అవ్వలేదమ్మా. అయినా నువ్వేంటమ్మా నీరసంగా కూర్చున్నావు? ఏమో రాతలో తిరుగుతున్నట్లుంటే కూర్చున్నాను. మరి నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదమ్మా, ఎందుకు వచ్చావు పనికి? మా మున్సిపాలిటీ మేనేజర్ తిడతాడని వచ్చానురా. అవునా, సరే నువ్వు కూర్చోమని నుడుస్తా గానీ. రే నాన్న నువ్వు కాలేజీ పోరా, నేను పని చేసుకుంటా గానీ. నాకు ఇంకా కాలేజీ టైం ఉందిలేమ్మా, ఇలా ఇవ్వు. ఏంటి ఆనంద్ ఇక్కడ పని చేస్తున్నావు, కాలేజీకి రావట్లేదా? లేదు, ఇందుకు కాలేజీకి వస్తాను. మా అమ్మ ఒంట్లో బాగాలేదంటే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. ఏంటి మీ అమ్మ రోడ్లు చెప్పానా చేసేది? అవును, ఎందుకు మా అమ్మ ఈ పనే చేసేది? అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? సర్లే ఆనంద్, నాకు కాలేజీ టైం అవుతుంది, నేను వెళ్ళేసి వస్తాను. సరే పద. ఇందు వాడి ఫ్రెండా? అవును మా, తన నా ఫ్రెండ్. ఇప్పుడు ఏమైంది మా? ఇందు మన రేంజ్ అని తెలుసా, మనం డబ్బున్న వాళ్ళు వాళ్ళంటి వాళ్ళతో స్నేహం చేయదు, సరేనా? మా మొన్న వాడు మన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది మా, వాడు తిండి వాడు వాళ్ళకం. నాకు ఈ రోజే అర్థమైంది మా, వాడు మిడిల్ క్లాస్ వాడని. పిచ్చి మొక్కన్నానా, అందుకే డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఇలాంటి వాళ్ళతో కదా ఫ్రెండ్షిప్ చేసేది, సరేనా? సరే మా, వెళ్దాం పద. రే నాన్న నువ్వు వెళ్ళరా కాలేజ్కి. నీ ఫ్రెండ్స్ నీ గురించి ఏమనుకుంటున్నారో ఏమోరా. చూడుమా, మన గురించి ఎవరో ఏమో అనుకుంటున్నారని మన పనిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదుమా. చూడుమా, మనం ఎవరిని మోసం చేయట్లేదు, మనం కష్టపడుతున్నామా, సరేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.